1973 డిసెంబర్ 12 మన్నెంలో ఒక మహాయజ్ఞం ప్రారంభమైంది. అల్లూరి సీతారామరాజు షూటింగ్ మొదలైంది. కళా దర్శకుడు రామలింగేశ్వరరావు రంగంలోకి దిగారు. నాగరిక ప్రపంచానికి 40 మైళ్ళ దూరంలో కొండలు కోనల మధ్య షూట్ చేయాలి. విశాఖపట్నం సమీప అడవుల్లో షూటింగ్ ప్లాన్ చేశారు. చింతపల్లిలో యూనిట్ మొత్తం ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. చింతపల్లికి దగ్గరలో ఉన్న లోతుగడ్డ, సప్పర్ల, లంబసింగి, పోషణపాడు, అన్నవరం, కృష్ణదేవిపేట, బలిమెల, మన్య ప్రాంతాల్ని షూటింగ్ లొకేషన్స్గా ఎంచుకున్నారు. ఎముకలు కొరికే చలిలో షూటింగ్ స్టార్ట్ అయింది. ఏజెన్సీ ప్రాంతం కావటం వల్ల మంచినీళ్ళు తెచ్చుకోవాలన్నా చాలా దూరం వెళ్లాల్సి వచ్చేది. అయితే బస్సులు, మినీ ట్రక్కులు, కార్లు, క్రేన్లు అన్నీ అడవిలోకే వచ్చేశాయి. అదేంటో తెలియదు కానీ తొలి ప్రయత్నంలోనే షాట్ ఓకే అయిపోయేది. అది చిత్రంగా అనిపించేదని గంటం దొర పాత్ర పోషించిన గుమ్మడి ఒకానొక సందర్భంలో చెప్పారు. సీతారామరాజు కోసం కృష్ణ ఏకంగా 30 కాల్ షీట్ల పాటు పనిచేశారు. ఇక సీతారామరాజుకి సంభాషణలు అందించింది త్రిపురనేని మహారథి. ఏ రోజు డైలాగ్స్ని ఆ రోజే రాసి ఇచ్చేవారు. ఆయన అందరికన్నా ముందే లేచి చన్నీళ్ళ స్నానం చేసి ధ్యానం పూర్తి చేసేవారు. ఆ తర్వాత సంభాషణలు రాసేందుకు ఉపక్రమించేవారు. దాదాపుగా షూటింగ్ పూర్తిగా వస్తుంది. క్లైమాక్స్ సన్నివేశాలు రానే వచ్చాయి. మహారథి యూనిట్ సభ్యులకి దూరంగా వెళ్ళి డైలాగ్స్ రాసేవారు. అలా ఏకాంతంగా కూర్చొని సీతారామరాజు పతాక సన్నివేశాలకు డైలాగ్స్ కంప్లీట్ చేశారు మహారథి. సీతారామరాజే తనని ఆవహించి అలాంటి అద్భుతమైన డైలాగ్స్ నా చేతే రాయించారని చెప్పుకునేవారు మహారథి. అసలు విషయం ఏంటంటే మన్నెంలో సీతారామరాజు షూటింగ్ 2 నెలల పాటు కొనసాగింది. ఆ 2 నెలల పాటు త్రిపురనేని మహారథి ఒక్క పూటే భోజనం చేసేవారట.